హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. టుడే స్పెషల్ నాటుకోడి కర్రీ అండి. దీన్ని నాటుకోడి కర్రీ మెథడు చికెన్ కర్రీ కన్నా కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫ్రెష్గా మన నాటుకోడిని కొట్టించేసి దాంట్లో ఉప్పు, పసుపు అన్నీ వేసి చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే కట్ చేసేసుకొని వేసుకొని పోపులో కొంచెం కొత్తిమీర, అల్లం, పసుపు అన్నీ చక్కగా చికెన్ కర్రీ లాగే వేసేసుకొని అల్లం ఇది పసుపు కాస్త ఫ్రై లాగా చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇవి శుభ్రం చేసుకున్న నాటుకోడి ఈ పీసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మొత్తం ఆ మసాలాలన్నీ మనం పట్టేటట్టు ఉంచుకోవాలి. దీన్ని ఏంటంటే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్లెష్ తక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ నార్మల్ మన బాయిలర్ చికెన్ కర్రీ కన్నా కూడా చాలా హెల్త్కి మంచిదండి. సూప్ కూడా చాలా హెల్త్కి మంచిదని అంటూ ఉంటారు. ఇక కాస్త వేడి చేస్తుందని కూడా అంటారు. బట్ ఏంటంటే నిమ్మరసంతో ఆనియన్స్తో కొంచెం సెట్ చేసుకోవచ్చు, వేసుకొని తింటే సెట్ అవుద్ది. దీంట్లో ఇంకా మగ్గుతూ ఉంటుంటే కారం, ఉప్పు, ధనియా పౌడర్, మసాలా పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. చక్కగా అన్నీ వేసుకొని కలుపుకొని వాటర్ కూడా పోయాలి. కాస్త వాటర్ ఎక్కువగా పోసుకొని బాయిల్ చేయాలి, లేదంటే నాటుకోడి కూర ఉడకదండి. అది ఏంటంటే కొంచెం మటన్ లాగా ఉంటుంది. దాని స్ట్రక్చర్ అంతా కూడా ఫ్లెష్ తక్కువ ఉంటుందని చెప్పాయి కదా, బోన్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని వాటర్ ఎక్కువ పోసేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనం అన్ని మసాలాలు, కారాలు, ఉప్పులు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టేసి చక్కగా ఉడకనిచ్చి కొంచెం దగ్గర పడే వరకు ఉంచి బంద్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని.